సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి మన పురాణాల్లో ఉన్న కథ ఏంటి? పూర్వం సముద్రమథనం జరుగుతున్నప్పుడు అమృతం బయటపడుతుంది. దాన్ని ఎవరు ముందు తాగాలనే దానిపైన దేవతలకి రాక్షసులకి మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. ఈ గొడవలను ఆపటానికి శ్రీ మహావిష్ణువు ఒక అందమైన స్త్రీ రూపంలో మోహిని అవతారంలో వస్తాడు. మోహిని తన అందంతో దేవతలను రాక్షసులను మాయలో పడేసి అమృతాన్ని సమానంగా పంచుతానని చెప్తుంది. మోహిని దేవతలను ఒకవైపు రాక్షసుల్ని ఇంకోవైపు కూర్చోబెట్టి ముందుగా దేవతలకు అమృతం పంచడం మొదలు పెడుతుంది. స్వర్బానుడు అనే ఒక రాక్షసుడు దీన్ని గమనించి దేవత వేషం వేసుకుని సూర్యుడు చంద్రుడి మధ్యలో కూర్చుంటాడు. మోహిని ఆ రాక్షసుడికి కూడా అమృతం ఇస్తుంది. రాక్షసుడు అమృతం తాగుతుండగా సూర్యుడు చంద్రుడు అతన్ని గుర్తించి అది రాక్షసుడని మోహినికి చెప్తారు. మోహిని వెంటనే తన నిజ స్వరూపమైన శ్రీ మహావిష్ణువుగా మారి తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుడి తలను నరికేస్తాడు. అమృతం అప్పటికే గొంతు వరకు చేరడంతో ఆ రాక్షసుడి తల ఒక భాగం, మొండం ఇంకొక భాగమై రెండు సజీవంగా మిగిలిపోతాయి. అలాగే ఆ రాక్షసుడి తల భాగం రాహువుగా, మొండం భాగం కేతువుగా మారాయి. తనని పట్టించిన సూర్యచంద్రులపై పగ